కాశ్మీర్ ప్రభుత్వ గుడిబడిలో కింది స్థాయి సిబ్బంది లేకపోవడం వల్ల పర్యవేక్షణ లోపించిందని హెడ్ మాస్టర్ వెంకటేశ్వరరావు ఓవైపు చెప్తున్నప్పుడు తాజాగా నేడు విద్యార్థి చేయి విరగ్గొట్టిన టీచర్ దానికి తల్లిదండ్రుల ఆందోళన చేస్తుండడం అది తెలుసుకున్న నెట్ న్యూస్ స్కూల్కు వెళ్ళి వివరణ అడిగినప్పుడు టీచర్లు మాత్రం మేము విరగ్గొట్టలేదు, అది మాకు సంబంధం లేదని వింత సమాధానం. నేను కొట్టలేదు. టీచర్స్ కొట్టే హక్కు లేదు. ఏమని ఉంటే పనిష్మెంట్ పొద్దున్నే చెప్పిన జూడో పోయి ప్రాక్టీస్ క్రమంలో ఆయనకి మదర్ చెప్పి టీచర్ కొట్టడం వల్ల బ్రేక్ అవ్వడం కానీ గాయం అవ్వడం కాదు, అది చెప్తున్నాను నేను. ఇప్పుడు అక్కడైనా గాయమే తప్ప ఇక్కడది కాదంటారు. బ్రేక్ వెళ్ళకి బయటికి పోయినా, బయటికి పోతే వాష్రూమ్ వచ్చిన, వాష్రూమ్ పోతే వర్షం పడుతుందని చెట్టు కింద ఉన్నాం. చెట్టు కింద ఉంటే సార్ వచ్చిండు, క్లాస్లోకి వండి అన్నాడు. క్లాస్లోకి వచ్చాక సార్ కొడితే చేయడ్డం పెడితే తాకింది. ఇక్కడ తొడమి సార్, కాలు మీద ఇట్లా సార్ కొట్టే టైంలో చేయడ్డం పెట్టిన. ఇక్కడ తాకింది, ఇదంతా ఒప్పింది సార్. ఇది అది ఫ్రాక్చర్ అయిందమ్మా? అవును సార్, అయింది సార్. ఎంజిఎం రిపోర్ట్ కూడా ఉంది కదా సార్. మేము అబద్ధం ఆడినా అది మాత్రం అబద్ధం ఆడతారు కదా ఎంజిఎం వాళ్ళు కూడా. మీరేమన్నా దీని మీద పర్యవేక్షణ ఉందా లేదా? దీనిపైన మీకు పడ్డాక ఈ సార్ బయటికి పోయింది, ఈ సారు బయటికి పోయింది కదా, ఏది వాళ్ళు తీసుకురావడం పోయింది బయటికి. అది టైం అయిందని పోయి క్లాస్కి రాలేదని చెప్పి బయటికి పోయింది, బజారి పోయింది సార్ సారు. సార్ ఇప్పటికీ మధ్యాహ్నం కూడా గేట్ కీపర్లుగా ఆ లంచ్ టైంలో చాలామంది పిల్లలు గేట్ కీపర్లో ఉంటున్నటువంటి పరిస్థితి. మాకు కూడా కంప్లైంట్స్ వచ్చినా కూడా మేము దాన్ని పట్టించుకోలేకపోయినా. ఇప్పుడు అడుగుతున్నా, వీళ్ళు ఇష్టానుసారంగా బయటికి వెళ్ళడం, వాష్రూమ్స్ ఉన్నప్పటికీ మేము ఏదో బ్రేక్ టైంలో వెళ్ళడం, ఈ సిస్టమేటిక్ ఎందుకు లోపిస్తాం సార్? గేట్ వేస్తున్నాం, గేట్ ఎట్టి పరిస్థితుల్లో గేట్ తీయం. ఏది మనకు నడిచేటప్పుడు లంచ్ బ్రేక్లో గేట్ తీస్తాం, బయటికి ఇంటికి పోతాం భోజనానికి, మళ్ళీ వచ్చాక గేట్ వేస్తాం. ఇప్పుడు ఇక్కడ గేట్ కీపర్ లేరా సార్? మరి మీరు డిఓ గారికి కానీ ఎంఈఓ గారికి కానీ లేడు, రికార్డ్ అసిస్టెంట్ లేడు, ఎవ్వరు లేరు. ఊడ్చేవాళ్ళు కూడా 10,000 ఇచ్చి మేము ఊడిపిస్తున్నాం. ఎందుకు మరి డిఓ గారికి కానీ ఎంఓ గారికి కానీ చెప్పలేదు? 100 సార్లు మొన్న నేను పర్సనల్ పోయి కలిసి చెప్పా మేడంకి. ఏమన్నారు? ఇట్లా వాళ్ళు ఇక్కడ పోస్ట్ శాంక్షన్ లేదు. ఇప్పుడు ప్రస్తుతం అబ్బాయికి హ్యాండ్ బ్రేక్ అయింది సార్, దానిపైన మీరు ఏం చేయదలుచుకున్నారు? సార్తో మాట్లాడదు, పేరెంట్స్ వచ్చారు. లేదు సార్, మీరు బీయింగ్ హెడ్ మాస్టర్గా దాన్ని ఏ విధంగా సొల్యూషన్ దానికి పేరెంట్స్తో న్యాయం కావాలి సార్. ఏం న్యాయం కావాలి అంటే మనకి చెయ్యి ఇప్పట్లో తక్కువ కాదు సార్. అది వారం రోజులు టైం పెట్టిలట, మళ్ళీ దాని తర్వాత కూడా ఎక్స్రే తీసి చూస్తారట ఫ్రాక్చర్ అయిందా మరి ఏమైందా అని. అంటే ఏంది న్యాయం అంటే ఏందమ్మా? ఫ్రాక్చర్ పేరెంట్స్ ఏమంటారంటే మాకు న్యాయం చేసే దిశగా మా బాబుకు చేయాలని అంటున్నారు. దీనిపైన మీరు ఏం చేయాలి? డాక్టర్తో మాట్లాడి దానికి ఏదంతా వైద్యం చేపిస్తాం. మీరేం వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు, చేపిద్దాం.